హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టైనీ నీడిల్స్. ముందు చూసిన శారీ అవుట్ఫిట్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపించానండి. ఈ వీడియోలో హ్యాండ్స్ ఎలా డిజైన్ చేశానో చూడండి. హ్యాండ్స్కి ఫుల్గా బార్డరే వేయించుకున్నాను. ఇట్లాంటి వర్క్ పెట్టించి బార్డర్ దగ్గర ఇంకా దానికంత హెవీగా అవసరం లేదని ఇట్లా సింపుల్గా చేసుకున్నానండి. ఫస్ట్ ఇలా గమ్ అప్లై చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ అండి ఇది గమ్ అప్లై చేసుకొని ఇది స్టోన్ చైన్ అండి. స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాను ఫస్ట్ బార్డర్ లాగా. ఆ శారీకి పళ్ళుకి వేసిన టాజిల్స్ వీడియో కూడా ఛానల్లో పెడతానండి. బ్లౌజ్ నెక్ వీడియో ఆల్రెడీ ఉంది, అది కూడా చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవన్నీ. స్టోన్ చైన్ మీటర్స్ లాగా అమ్ముతారండి బయట, చాలా తక్కువే, 30 రూపీస్ అనుకుంటండి 1 మీటర్. తర్వాత మధ్యలో ఇలా వాటికి సెంటర్లో గమ్ అప్లై చేసుకున్నాను. మళ్ళీ ఇవి జర్కన్ బేస్ అండి, ఇవి కూడా 10 గ్రామ్స్ 30 రూపీస్ ఉంటాయి. మధ్యలో అలా స్టిచ్ చేసుకున్నాను. కొంచెం డ్రై అయిపోయాక వీటన్నిటికీ స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇలాంటి ఇవి స్టిక్ టైప్ కుందన్స్ అండి. ఇలాగే స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేసిన చాలా డిజైన్స్ ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసేయండి. హ్యాండ్స్ వీడియో ఉంటుంది, నెక్ వీడియో కూడా విడివిడిగా ఉంటాయండి. అన్నీ ఒకసారి చూడండి, అన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు వీటిని ఫ్లవర్ షేప్లో, ఒక హాఫ్ ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకున్నానండి. సేమ్ బ్లౌజ్ నెక్కి అయితే ఎలా వేసానో దీనికి కూడా సింపుల్గా ఇలా హాఫ్ ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకున్నాను. ఇవి ఇంకా కుట్టే పని లేదండి, ఇవి స్ట్రాంగ్గానే ఉంటాయి. ఇవి అంటించుకోవడమేనండి. ఒక టూత్ పిక్ కానీ సన్న నీడిల్ కానీ తీసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత అలాగే ఓవరాల్గా అన్నిటికీ వేసేసుకున్నాను. ఈ లెఫ్ట్ కార్నర్లోకి వేసుకోక్కర్లేదండి. మనం ఒకవేళ మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే వాటిని కుట్టేస్తాం కదండి, అప్పుడు ఇవి అడ్డు రాకుండా ఉంటాయి. అంత కార్నర్కి వేయక్కర్లేదండి. ఒక 1 ఇంచ్ వదిలేసి ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా. అన్నీ అయిపోయిన తర్వాత ఆ జర్కన్ బేస్ మధ్యలో కూడా ఇవి శారీ కలర్, మీరు ఫస్ట్లో గమనిస్తే శారీ కలర్ ఇలాంటి ఈ కలర్ వచ్చిందండి. ఆ కలర్ సేమ్ ఇవి కూడా స్టిక్ టైప్ కుందన్సే, ఇవి అంటించేసుకోవడమేనండి. వీటికి ఇట్లా హ్యాంగింగ్స్ డిజైన్ చేసుకున్నానండి. దానికి ఇట్లాంటి గోల్డ్ కట్ బీడ్స్, సిల్వర్ బీడ్స్, షుగర్ బీడ్స్ అవన్నీ తీసుకొని, ఇది మామూలు మనం ఇంట్లో వాడుకునే నార్మల్ సూదేనండి. ఆ సూది తీసుకొని కింద నుంచి కొంచెం క్లాత్ తీసుకొని సూది ఇలా బయటికి తీసుకొని దానిలోకి ఫస్ట్ కట్ బీడ్స్ అండి, గోల్డ్ కట్ బీడ్స్ అవి 2 తీసుకోవాలి. తర్వాత ఇవి 4mm యాంటిక్ బీడ్స్ అండి, ఇదొకటి షుగర్ బీడ్ అండి, గోల్డ్ కలర్ షుగర్ బీడ్ తీసుకొని షుగర్ బీడ్ బయట నుంచి 4mm బీడ్లోకి ఆ గోల్డ్ కట్ బీడ్స్లోకి సూది లోపలికి తీసుకోవాలి. మళ్ళీ తీసుకొని పైనుంచి కొంచెం క్లాత్ తీసుకొని కిందకి తీసేసుకోండి. మరీ టైట్గా ఉంచేయకండి, కొంచెం లూజ్గా హ్యాంగ్ అయ్యేటట్టు ఉంచండి. తర్వాత కింద ఒక 3 వేసుకోండి. అప్పుడు చాలా గట్టిగా ఉంటాయి. అలాగే కొంచెం పక్కన ఒక 1/2 ఇంచ్ అనుకోవచ్చండి, 1/2 ఇంచ్ కంటే తక్కువ డిస్టెన్స్లోనే మళ్ళీ 2 గోల్డ్ కట్ బీడ్స్ తీసుకొని ఈసారి ఒక పర్ల్ తీసుకున్నానండి, 4mm పర్ల్ అను వైట్ కలర్ సిల్వర్ కలర్ షుగర్ బీడ్ అండి. ఇందాక చూపిన ప్రాసెస్లోనే అందులో నుంచి పైకి తీసేసుకొని కిందకి దించేసుకోవాలి. పక్కనే వెంటనే అన్నీ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాంగ్ అవుతా చాలా మంచి లుక్ వస్తుంది. శారీలో బ్లౌజ్లోని యాంటిక్ జరీ ఇచ్చాడు కాబట్టి దానికి మ్యాచింగ్ కొంచెం గోల్డ్ కలర్ కట్ బీడ్స్, యాంటిక్ బీడ్స్ అట్లా యూస్ చేశానండి. అలాగే ఇంకా ఓవరాల్గా ఒక
ఒకటి అది ఒకటి ఇది, ఒకటి 4 mm యాంటిక్ బీడ్, ఒకటి 4 mm పర్ల్, అలా ఆల్టర్నేట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడం. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి ఇవన్నీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా పాత బ్లౌజెస్ ఉన్నా కానీ, కొంచెం హ్యాండ్ లెంత్ తక్కువ అయితే ఇది ట్రై చేయొచ్చండి. కొంచెం పొడవుగా ఉన్నట్టు కొత్త లుక్ వస్తుంది శారీ మొత్తానికి, బ్లౌజ్కి. ఈ స్టిక్ టైప్ కుందన్స్ డ్రాప్ షేప్ కుందన్స్ ఏమో 50 రూపీస్ అండి, 10 grams. అన్నీ తక్కువేనండి, ఇవన్నీ ఈజీగా చేసుకునేవే. ఇలా ఓవరాల్గా మొత్తం వేసేసుకోండి. ఫైనల్గా లుక్ ఇలా ఉందండి, చాలా బాగా వచ్చింది కదండి. తర్వాత ఇవి శారీ కలరేనండి, శారీ కలర్ స్క్వేర్వి స్టిక్ టైప్ కుందన్సే. అవి ఇలా మధ్య మధ్యలో రాంబస్ షేప్లో, డైమండ్ షేప్లో అంటించేసుకున్నాను. అంతేనండి, ఇంకా చాలా సింపుల్గా అయిపోయింది. మీకు కింద కనిపించిన బ్లౌజ్ డిజైన్, ఆ బుటీస్ అవన్నీ నేను ఇంకో వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.